హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా మంది సీలింగ్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఒక స్పెషల్ వీడియో తీయండి అని అయితే అడిగిరండి. దానికోసమే ఈ వీడియో. ఈ రోజుకైతే సీలింగ్ వర్క్ మొత్తం లోపల కంప్లీట్ అయిపోయింది. బయట సీలింగ్ వర్క్ చేపియాలి. అదైతే పెయింటింగ్ అయిపోయినాకనైనా చేయొచ్చు అంట అండి. వాటి కోసం ఏదో కరెంటు వైర్లు తీసేది ఉందంట. బట్ అవి తీయలేదని అయితే బయట అవి బాక్స్ల షీట్ల లాగా పెడతారు చూడండి, ఆ బాక్సులు పెట్టడం అయితే ఆపిరన్నట్టు. ఇక ప్రజెంట్ లోపల విషయానికి వస్తే అండి, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఈ సీలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా. ఫస్ట్ మొత్తం రాడ్లండి బాక్సులాగా ఫిట్ చేసి వెళ్ళిరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కరెంట్ వైర్ లాగిన తర్వాత మొత్తం ఈ షీట్స్ అతికిచ్చిరు అన్నట్టు. కంప్లీట్ ఫస్ట్ షీట్ బాక్సెస్ అన్ని క్లోజ్ చేసినాక ఇంకొక డిజైన్ అయితే తీసిరండి. తీసినాక ఒక టేప్ లాగా పెట్టి మొత్తం పుట్టి అనేది అప్లై చేస్తారు. ఇది సీలింగ్ వర్క్ అండి. ఇక మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి వాళ్ళు డిజైన్ అనేది కట్ చేసుకుంటారు. మేమైతే బేసిక్ డిజైన్స్ కట్ చేసాం. లాస్ట్లో మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక సీలింగ్ కాస్ట్ విషయానికి వస్తే అండి, మేము ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అన్నట్టు. సీలింగ్, పుట్టి, పెయింట్. సీలింగ్ వచ్చేసి 40,000 మాట్లాడుకున్నాము. అంటే సీలింగ్లో 40,000 సీలింగ్ అన్నట్టు. మెటీరియల్ కూడా వాళ్ళదే. సీలింగ్కి మెటీరియల్కి మనకు సంబంధం లేదండి. సీలింగ్ మెటీరియల్ అనేది వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. లేబర్ మొత్తం వాళ్ళది. ఇది ప్యాకేజ్ అన్నట్టు. దీనికైతే 40,000 రూపీస్. ఇక పెయింట్స్కి అండ్ పుట్టికి ఆ మెటీరియల్ మనదే. వర్క్కి వచ్చేసి అంటే లేబర్ ఖర్చు వచ్చి ఒక 40,000, మొత్తం 80,000 అండి. అయితే తెలిసిన వాళ్ళకు ఇట్లా ప్యాకేజ్ గురించి చెప్తే వాళ్ళుండి 30,000, 25,000కి సీలింగ్ చేస్తారు. మీరు 40,000 అంటారేంటి, 40,000 ఇచ్చిరా అని అడిగారు. అప్పుడు కొంచెం చాలా బాధ అయిందండి. అరే మళ్ళీ మోసపోయినామా అని. బట్ ఇది ఒక ప్యాకేజ్ లాగా కదండి, ఇక వాళ్ళు ఏమన్నా చేసుకొని అన్నట్టు. యాక్చువల్ ఏంటంటే ఈ పెయింటింగ్, పుట్టి, లేబర్ ఇదంతా ఇక మనకు ఆ లెక్క అనవసరం, వాళ్ళు మొత్తం చేసేస్తారు. సో మనం ఇట్లా 40,000 లెక్క డివైడ్ చేసుకుంటే మళ్ళీ మనకు టెన్షన్ అవుతుంది. ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా అయితే ఓకేలా అన్నట్టు మళ్ళీ ఊకున్నాం అన్నట్టు. ఒకవేళ ఈ ప్యాకేజ్ లాగా మాట్లాడుకోకుండా సీలింగ్ వాళ్ళతో డైరెక్టే మనం మాట్లాడుకుంటే 25,000-30,000కి మాట్లాడుకోవచ్చు అంట. బట్ మేము ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎవరు అలా యాక్సెప్ట్ చేయలేదు. అంటే అట్లాంటి వాళ్ళు మాకు దొరకలేదు అన్నట్టు. సేమ్ ఇదే ప్యాకేజీలో ఎక్కువ అడిగిన వాళ్ళే ఉన్నారు. సో మొత్తం ఎక్కువనే అడుగుతారు కదా, ఇది ఓకేలే అన్నట్టు అయితే మేము దీనికి అడ్జస్ట్ అయిపోయినాం. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు సీలింగ్కి సంబంధించి ఒక 10,000 అయితే ఎక్కువైపోతాయి అని అయితే అర్థమైంది. కాకపోతే అండి, మరి పెయింటింగ్కి, పుట్టికి, లేబర్కి 40,000 రూపీస్ అవుతాయా, అంతకు మించి ఎక్కువ అవుతాయో తెలీదు, ఇంకా తక్కువ అవుతాయో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే మనం సీలింగ్కి 40 డివైడ్ చేసినాం కదా, పెయింట్, పుట్టి, లేబర్కి 40 డివైడ్ చేసినాము. ఒకవేళ ఎక్కువైనాయి అనుకో మనం సీలింగ్లో లాస్ అయింది ఏముండదు. ఒకవేళ లేదు ఇంకా లేబర్ అనేది 40కి లో అయింది అనుకో మనం లాస్ అయినట్టే. చేసేది ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది, ప్యాకేజ్ మాట్లాడుకున్నాం, వర్క్ అనేది జరుగుతుంది. ఇదైతే కిచెన్లో డిజైన్ అండి. దీని విషయానికి వస్తే ఈ డిజైన్ అనేది వాళ్ళు కిచెన్ని బట్టి మిడిల్లో డ్రా చేసిరు. బట్ హాల్లో నుండి స్ట్రైట్గా చూస్తే అది లోపలికి అన్నట్టు ఉన్నది. అంటే హాల్లో ఉన్న సీలింగ్ డిజైన్కి స్ట్రైట్గా లేకుండా లెఫ్ట్ సైడ్కి జరిగినట్టుగా ఉన్నది. అరే ఇట్లా బాగాలేదు అని చెప్తే ఈ చిన్న డిజైన్ అయితే డ్రా చేసిరండి. మళ్ళీ అతికిచ్చిన దాన్ని తీయడానికి వీలవదు, బాక్స్ మొత్తం పాడైద్దని అయితే ఈ చిన్న డిజైన్ డ్రా చేసిరు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అండి. చెప్పాను కదండి, మేము మొత్తం జస్ట్ బేసిక్దే సెలెక్ట్ చేసుకున్నామని. జస్ట్ 2 స్క్వేర్ బాక్సులు అన్నట్టు అంతే. అన్నిటికీ 4 లైట్లు వస్తాయండి. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్లో అండి. యాక్చువల్లీ ఇది మేము చూసిన ఫొటోస్లలో చాలా బాగుంది. మరి పెయింట్ వేసాక బాగుంటుందేమో. ఇక్కడ కొంచెం ఈ ఫినిషింగ్ అనేది వాళ్ళు నీట్గా చేయలేదేందా అనిపించింది. బట్ ఓకే, మరి పెయింట్ వేసాక చెక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అది మిస్ అయినా చేసేదేం లేదు, అతికిచ్చినాక తీస్తే పాడైద్దంట. ఈ సీలింగ్ లైట్స్ చూసిరండి, స్క్వేర్ లాగా అంటే బాక్స్ లాగా పెట్టినాము, సర్కిల్ లాగా కాకుండా. మా ఆయన నుండి ఊకే సర్కిల్, ఎక్కడ చూసినా సర్కిలే కదా, మనం ఇలా పెడదాం బాగుంటుంది అని చెప్పి అయితే ఇట్లా పెట్టించిండు. ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి. చూడ్డానికి అయితే లుక్ బాగానే ఉంది. ఇంకా లైట్స్ పెట్టాక లుక్ ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే ఒక డెమో పీస్ తెచ్చి మొత్తం అట్లా కట్ చేస్తారంట కదా, నిన్ననైతే తీసుకొని వచ్చినాం అన్నట్టు. అది తెచ్చినాక దాన్ని బట్టి మిగిలిన అన్ని కట్ చేసిరు. ఈ డిజైన్ కూడా ఎలా ఉందండి, సింపుల్. యాక్చువల్లీ ఇది లాస్ట్లో అనుకున్నామండి. లాస్ట్లో అంటే జస్ట్ డిజైన్ డ్రా చేసేటప్పుడు అప్పటికప్పుడు. ఫస్ట్ మేము అనుకున్నది వేరేది, అది కాకుండా ఇది అయిపోయింది అన్నట్టు. ఫైనల్లీ ఇవి సీలింగ్ డిజైన్స్ అండి. అయితే సింపుల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే రూమ్స్ చిన్నగా ఉన్నాయి కదండి, కొంచెం హెవీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా రూమ్ చిన్నగా అనిపిస్తుందా అని ఒకటి. మళ్ళీ నాకు కొంచెం సింపుల్గా ఉండడమే నచ్చుతుందండి ఏదైనా, అందుకని చెప్పి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తానికి ఇవైంది సీలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఇది యూజ్ అయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మీకు నాకేమైనా చెప్పాలనిపిస్తే వీలైతే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.